ఫ్రెండ్స్, ఈరోజు రేపటి అనాలిసిస్ ఎలా ఉంటుంది నిఫ్టీ ఫిఫ్టీలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా దీనికోసం ఈ లెవెల్స్ నేను సెట్ చేసేస్తా. టైం ఫ్రేమ్ కూడా మనం ఎప్పుడైనా మార్కెట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడానికి హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలని డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం రేంజ్ హైని రేంజ్ లోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది రేంజ్ హై, ఇది రేంజ్ లో. దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది, బాక్స్ థియరీ అంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. బట్ నేనైతే ఇలాగే లెవెల్స్ని మార్చేస్తాను. సో మనం స్వింగ్ హైకి రీసెంట్గా ఉన్న స్వింగ్ హైని సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసం రీసెంట్ స్వింగ్ హై ఏముంది మనకి ఇక్కడ, ఇది రీసెంట్ స్వింగ్ హై 290. సో ఇప్పుడు రీసెంట్ స్వింగ్లో ఏదవుతుంది, ఇదే రీసెంట్ స్వింగ్లో 23,800 స్వింగ్లో అవుతుంది. ఇది స్వింగ్లో. సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, టైం ఫ్రేమ్ని 15 మినిట్స్కి మార్చుకోవాలి. 15 మినిట్స్కి మార్చుకున్న వెంటనే మీకు ఒక క్లారిటీ వస్తుంది చూడండి. సో ఎంత క్లారిటీ కనిపిస్తుందంటే, మార్కెట్ రేంజ్ లో నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి న్యూ హైని ఫామ్ చేశారు. సో న్యూ హైని ఒకసారి ఫామ్ చేసిన తర్వాత ఏంటి, అదే మన రేంజ్ హై ఎప్పటికీ రేపటికి. ఇది లో ఏమవుతుంది, అదే మన రేంజ్లో అవుతుంది ఇది. సో ఇది మార్క్ చేసుకున్న తర్వాత స్వింగ్ హైని స్వింగ్లోని ఎలా మార్క్ చేసుకోవాలో మీకు బాగా తెలుసు. సో స్వింగ్లో ఇప్పుడు ఇది కాదు, స్వింగ్లో వచ్చి ఇప్పుడు ఇది అవుతుంది రీసెంట్లో, ఇది స్వింగ్లో అవుతుంది. ఇప్పుడు మార్కెట్ రేపు ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మార్కెట్ కనుక రేపు గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే, ఈ రేంజ్లో నుంచి స్వింగ్లోకి కనుక గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే, ఓపెన్ అయిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ మోర్ దాన్ 2 క్యాండిల్స్ ఈ గ్యాప్ లో కింద గనక సస్టైన్ అయితే మార్కెట్ రేపు డౌన్ సైడ్కి వెళ్ళడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకోసం అంటే వన్స్ మార్కెట్ నేను ఈరోజు న్యూ హైని ఫామ్ చేసింది. న్యూ హైని ఫామ్ చేసి ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దాని దగ్గరే క్లోజ్ అయింది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో 30 పాయింట్స్, 35 పాయింట్స్ అంతే. సో రేపు గనక మార్కెట్ ఈ లెవెల్స్ని రెస్పెక్ట్ చేసి ఇక్కడే గనక 1 ఆర్ 2 క్యాండిల్స్ 15 మినిట్స్లో సస్టైన్ అయితే, ఈ 2 క్యాండిల్స్ మధ్యలో కూడా సస్టైన్ అయితే మార్కెట్ మళ్ళీ రేపు న్యూ రేంజ్ హైకి వెళ్ళడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ మార్కెట్ కనుక రేపు ఈ గ్రీన్ లైన్ కంటే మోర్ దాన్ 2 క్యాండిల్స్ కనుక ఇక్కడ ఫామ్ అయితే, సో ఇదే ఇక్కడ నుంచి మార్కెట్ డెఫినెట్గా డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది. సో డౌన్ సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు మనకి ఎలా ట్రేడ్ తీసుకోవాలో తెలుసు. ప్రీవియస్ క్యాండిల్ లోని ప్రజెంట్ క్యాండిల్ లో గనక బ్రేక్ చేస్తే అదే మన ఎంట్రీ పాయింట్. ఎగ్జిట్ ఎంతవరకు, ఎగ్జిట్ ఈ లో వరకు ఉంటుంది, 23,800 వరకు ఉంటుంది. 23,800 మన ఎగ్జిట్ పాయింట్, అంటే 200 పాయింట్స్. 200 పాయింట్స్. సపోజ్ మార్కెట్ కనుక ఇక్కడే ఇప్పుడు ఎక్కడైతే క్లోజ్ అయింది ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవ్వడానికి కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇక్కడే కొంచెం సేపు కన్సాలిడేషన్ ఉంటుంది. కన్సాలిడేషన్ తర్వాత ఐ మీన్ 2-3 క్యాండిల్స్ కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్
అప్ సైడ్‌కి మూవ్ అవుతది. అప్పుడు మన ఎంట్రీ పాయింట్ ఏంటి? అప్పుడు మన ఎంట్రీ పాయింట్ 9 ఈఎంఏ, 20 ఈఎంఏ క్రాస్ చేసి 1 ఆర్ 2 క్యాండిల్స్ పైన సస్టైన్ అయితే అదే మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఎగ్జిట్ పాయింట్ రేంజ్ హై అవుతుంది. సో, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 9 ఈఎంఏ, 20 ఈఎంఏ క్రాస్ చేసి 1 ఆర్ 2 క్యాండిల్స్ పైన సస్టైన్ అయితే అక్కడి నుంచి ఎంట్రీ తీసుకుంటే రేంజ్ హై వరకి ఎగ్జిట్ అవుతుంది. ఇది రేపటికి మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన ప్లాను. సో, ఉన్నది 2 కండిషన్స్, 3 కండిషన్స్. మూడో కండిషన్ మీకు అందరికి తెలుసు. కన్సాలిడేషన్‌లో పేజ్ ఉన్నప్పుడు అది నో ట్రేడింగ్ జోన్. కాబట్టి అది నేను కొత్తగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోండి. ఒక 20-30 పాయింట్స్ తీసుకుంటుంది మార్కెట్. ఆ 20-30 పాయింట్స్ మధ్యలోనే తిరుగుతుంటుంది. ఆ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం ఎంట్రీ అయితే తీసుకోకూడదు. సో, మీ అందరికి తెలుసు. ఇంకున్నది 2. ఒకటి మార్కెట్ ఇక్కడ నుంచి సస్టైన్ అయ్యి పైకెళ్ళాలి. అదర్‌వైజ్ దీని కింద ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి కిందకెళ్ళాలి. సపోజ్ ఓపెన్ అవ్వడమే ఈరోజులాగా గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో. గ్యాప్ అప్ ఓపెన్ అయితే 20 ఈఎంఏ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 1 ఆర్ 2 క్యాండిల్స్ సస్టైన్ అయితే న్యూ రేంజ్ హై వరకెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ స్వింగ్ హైని టచ్ చేస్తే అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో, ఆ టైంలో మనం ఏం చేయాలి? 20 ఈఎంఏ క్రాస్ చేసిన తర్వాత రేంజ్ హై వరకు ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ తీసుకోవచ్చు. అదర్‌వైజ్ మార్కెట్ రిటర్న్ అయ్యే టైంలో స్మార్ట్ మనీతో పాటు మనం కూడా సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఎక్కువ పాయింట్స్‌ని గ్రాబ్ చేసుకోవడానికి చాలా చాలా అవకాశాలుంటాయి. సో, ఫ్రెండ్స్ ఇది రేపటి అనాలిసిస్. ఈ అనాలిసిస్ మీకు గనక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షను, మీ లైకే నా వీడియోస్‌కి బూస్టు. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే యూట్యూబ్ అల్గారిథం అంతమంది కొత్త వ్యూవర్స్‌కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తది. కాబట్టి మీ లైక్‌ని మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.